యాక్చువల్లీ మాది హన్మకొండ రెడ్డి గారిని. మేము చిన్నప్పటి నుంచి హై స్కూల్లో ఉన్నప్పుడు కూడా చిరంజీవి అని ఫ్యాన్స్ ఉండేవాళ్ళం. ఎప్పుడు ఏ రిలీజ్ అయినా కొత్త సినిమాకు మేము ఫస్ట్ డేనే చిరంజీవి గారి సినిమా చూసేవాళ్ళం. అంత అభిమానం మాకు చిరంజీవి గారు అంటే. ఆ తర్వాత మా అమ్మాయి ఈరోజు టీచర్స్ ఎంసెట్లో ఫస్ట్ ర్యాంక్ వచ్చినప్పుడు మా అమ్మాయితో అంటే తెచ్చుకోవాలని అప్పుడు మా అమ్మాయితో చెప్పాను, చిరంజీవి గారితో కల్పిస్తాము, నీకు తనతో బ్లెస్సింగ్ ఇప్పిస్తాను అని చెప్పాను. ఈరోజు వాళ్ళని గెలవటానికి వచ్చాము, తనని బ్లెస్సింగ్ తీసుకోవాలని. God bless you. God bless you. God bless you. Excellent, Nana. కృషి అద్భుతం కృషి చేశారు. రెండు రాష్ట్రాల్లో కలిపి కూడా ఇప్పటి వరకు మొత్తం 39 సంవత్సరాలు అబ్బాయిలే ఫస్ట్ టైం చరిత్రలో ఈ అమ్మాయి ఫస్ట్ మార్క్. దట్స్ గ్రేట్. మీకు ఎలా ఉంది చెప్పండి. హ్యాపీ ఉంది సార్. ఎప్పుడో చిన్న మీ సినిమా చూసి పెరిగిన వాళ్ళం సార్. ఫాదర్ మోటివేట్ చేయడం కోసం చెప్పేసి నువ్వు బాగా చదువు అన్న, మళ్ళీ మనకి ఏప్రిల్ మే అటెంప్ట్స్ ఉంటాయి కదా, దాంట్లో ఏదో ఒక ఎగ్జామ్లో మంచి టాప్ మార్క్స్ తెచ్చుకుంటే నువ్వు కంపల్సరీగా మనందరికి ఇన్స్పిరేషన్ చిరంజీవి గారి దగ్గరికి వెళ్దాం, మనం బ్లెస్సింగ్స్ తీసుకుందాం మోటివేట్ చేయడం జరిగింది. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి అనేది పాప? బీటెక్ తో పాటు సివిల్స్ కి ప్రిపేర్ అవ్వడం అనుకుంటున్నాను. ఓకే, ఎక్సలెంట్. ఓకే, చూడాలని మాకు ఉంటుంది. అండ్ తల్లిదండ్రులకి నువ్వు గర్వకారణం అవ్వాలి, మీ ఇన్స్టిట్యూట్కి నువ్వు గర్వకారణం అవ్వాలి. ఇదే లక్ష్యంతో మన ఖచ్చితంగా సాధిస్తామన్న దృఢ నమ్మకంతో నువ్వు కఠోర దీక్షగా ఇట్లాగే చేస్తే జరగదంటే ఏది లేదు. నేను అందుకు చిన్న ఎగ్జాంపుల్. నువ్వు చాలా మంచి పని చేస్తున్నావు. ఆడబిడ్డ ఏం చదివిస్తావులే అని కాకుండా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా సరే మీ బ్రదర్ని అనుకున్నాం, మీ ఇంటి పెద్దను అనుకున్నాం, నా దగ్గర అడగటానికి ఏమీ సంకోచించక్కర్లేదు. ఏ ఒక్క ఇబ్బందితోటి మాత్రం పాపధ్యేయం అనేది అయిపోతుంది. సో త్వరలో నీళ్ళ అమ్మాయి ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయితే చూడాలని మాకు ఉంటుంది. రావాలి. అండ్ తల్లిదండ్రులకి నువ్వు గర్వకారణం అవ్వాలి. ఇంకెవరిని కలవాలనుకుంటున్నావమ్మా? మీరే సార్ అంటే నాకు ఇది సంతృప్తి ఇచ్చిన సంఘటన అమ్మా. వెరీ హ్యాపీ రిషి. ప్లీజ్, స్మాల్ ఆనర్ ఫర్ యూ.